అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు నేను మా అత్త గాంధీ బజార్ వెళ్తూ ఉన్నాము. చాలాసార్లు నేను మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ గురించి అయితే మీతో వీడియో షేర్ చేసుకున్నాను. ఈరోజు అత్త చీరలకు కొన్ని మ్యాచింగ్ బ్లౌజెస్ కొనాలన్నమాట. సో మాతో పాటు మీరు కానీ వచ్చేసేయండి. సో లెట్స్ గో టు గాంధీ బజార్. సమ్మర్ అయితే మంచిగా స్టార్ట్ అయిందండి. మా వీధిలో అయితేను ఫుల్గా ఇంకా మాండ్లు చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో అన్ని ఆకులన్నీ రాలి ఇప్పుడే ఫ్రెష్ గా అన్ని మళ్ళీ చిగురుతూ ఉంది. ఒక పక్కనేమో గ్రీనరీ, ఏదో మా ఇంటి పక్కన అయితే అలా బోసిగా ఉన్నాయన్నమాట రెండును. కానీ అవి కానీ ఇంకా చిగురుకుంటూ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సౌత్ బెంగళూరు అనుకుంటానండి. చాలా మంచిగా మనకు చెట్లు నీడ అన్నీ ఉంటాయి. మీన్ వైల్ మా ఆటో గానీ వచ్చేసింది. మాకు గాంధీ బజార్ చాలా దగ్గర అనమాట, 9 to 10 kilometers. కాబట్టి ఇంకా ఎండలో 2-wheeler తోలే ఓపిక అయితే ఖచ్చితంగా లేదు. ఇంకా కార్ తీసుకెళ్తేను పార్కింగ్ ఇష్యూస్, కాబట్టి హ్యాపీగా ఆటోలో బుక్ చేసుకున్నాము. బెంగళూరులో బెస్ట్ గా తిరగాలి అని అనుకుంటే అది ఆటోయే అనమాట. మంచిగా వెంటిలేషన్ ఉంటది, గాలి వస్తుంది, వచ్చేయచ్చు. సో గాంధీ బజార్ అయితే ఎంటర్ అయిపోయామండి. ఫస్ట్ నేను చెప్పిన ఆ మ్యాచింగ్ సెంటర్ కి అయితే వెళ్దాము. అక్కడ బ్లౌజెస్ అన్ని చూసేసి నెక్స్ట్ ఇంకా ఏ షాప్ కి వెళ్ళాలి అని అయితే డిసైడ్ అవుదాం. చాలా పెద్ద షాపింగ్ లిస్ట్ అయితే ఏం లేదు. సో మెయిన్ గానే ఈ మ్యాచింగ్ సెంటర్ అన్నమాట. సో ఫస్ట్ అయితే అత్త చీరలన్నీ తీసుకొచ్చాము. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఎప్పుడు మనము అది కామన్ బ్లౌజ్ అయినా అయిపోని లేకపోతే మ్యాచింగ్ అయినా అయిపోని ఖచ్చితంగా మనము శారీ కానీ లేకపోతే బ్లౌజ్ కానీ తీసుకెళ్ళడం చాలా బెటర్ అనమాట. బికాస్ బ్లూలోనే చాలా వెరైటీస్ ఆఫ్ బ్లూ ఉంటాయి, ఒక్క కలర్లోనే మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు ఏ మ్యాచింగ్ కొనాలనుకున్నాను ఖచ్చితంగా దానికి రిలేటెడ్ శారీ కానీ బ్లౌజ్ కానీ తీసుకెళ్ళి కొనడం బెటర్ అని అయితే అనుకుంటాను. సో వీళ్ళ కలెక్షన్స్ చూసేద్దాం. సో బ్రొకేడ్ కలెక్షన్స్ లో ఇన్ని డిజైన్స్ అండ్ ఇన్ని కలర్ వెరైటీస్ ఉన్నాయి. సో పర్ మీటర్ 260 రూపీస్. సో చూసి వేసిస్తారనమాట. నాకైతే పర్ మీటర్ 240 రూపీస్ వేసుకున్నారు. సో వీ గాట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. బ్రొకేడ్ కాబట్టి చాలా శారీస్కి అయితే మ్యాచ్ అయిపోతుంది. పర్పుల్ ఉంది అండ్ గ్రీన్ మనకు గో టు కామన్ కలర్స్ అనమాట. అండ్ ఇందులోనే రెడ్, మెరూన్, బ్లూ, పింక్, సో అన్ని కలర్స్. సో ಎಷ್ಟು కలర్స్ ಇದೆ ఫుల్? టోటల్ 25 కలర్స్. సో టోటల్ ఈ మోడల్లో మనకు 25 కలర్స్ వస్తుంది అనమాట. సో అన్ని శారీస్కు మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఒక బ్లౌజ్ కొనుక్కుంటే మల్టిపుల్ శారీస్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్ అయితే అయిపోతుంది అనమాట. అడిషనల్గా వర్క్ ఏమీ అవసరం లేదు. సో నేను షాప్ లొకేషన్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. సిల్క్ కాటన్ మాత్రమే కాదండి, నార్మల్ కాటన్ లో కానీ మంచి బ్రొకేడ్ బ్లౌజెస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రైస్ ఒక 120 రూపీస్ నుంచి 180, 190, 200 లోపలనే వచ్చేస్తుంది మనకు. ఇవన్నీ మేము చాలా అఫోర్డబుల్ రేంజ్ లో, ప్లస్ మనకు అట్ ది బెస్ట్ క్వాలిటీ అయితే వచ్చేస్తుంది. నా ప్రీవియస్ వీడియో కానీ నేను షేర్ చేశాను అనమాట, దాని లింక్ కానీ ఇచ్చేస్తాను. సో మాకు బ్లౌజెస్ అన్ని తీసుకొని ఇక్కడ శ్రీనివాస క్యాండిల్ స్టోర్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ కొన్ని స్నాక్స్, ఇలా మనకు మురుకులు, నిప్పట్లు, ఇంకా ఒడియాలు, కొన్ని పొళ్ళు అన్ని మనము ఇంకా వంటకు వాడుకునే లాంటివి, ప్లస్ స్నాక్స్ ఐటమ్స్ అన్ని నేను ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది అనమాట. కాబట్టి అత్త ఇంకా ఇంటికి ఏదైనా తీసుకుందాము అనేసి అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ కొన్ని కావాల్సిందన్నీ తీసేసుకొని ఇంకా నెక్స్ట్ మేము గాంధీ బజార్ లో అలానే నడిచొస్తూ ఉన్నాం అనమాట. కొన్ని షాప్స్ అయితే చాలా బాగుంటదండి, అత్త అదే చెప్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు గాంధీ బజార్ వచ్చేవాళ్ళంట షాప్స్ కు. సో ఈ షాప్ అప్పుడు ఉండింది, ఆ షాప్ ఇప్పుడే కొత్తగా వచ్చింది, ఇంకా ఇవన్నీ లిస్ట్ అంటూ నాకు మొత్తం చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ సో లేడీస్ వేరస్ కనిపిస్తుంది కదా మీకు, ఇది జంక్షన్ అనమాట, మెయిన్ డివిజీ రోడ్ జంక్షన్ ఇది. సో మేము సో ఆ లేడీస్ వేర్ హౌస్ నుంచి కాస్త కింద రోడ్ లో వెళ్తేనే మనకు ఈ మ్యాచింగ్ సెంటర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మేము కొన్ని ఇంకొక శ్రీనివాస స్టోర్స్ అని ఇంకొకటి ఉందన్నమాట. అక్కడ మనకు బ్రెడ్, బిస్కెట్స్, ఇలా కొన్ని ఈవినింగ్ స్నాక్స్ టైమ్ తినేలాంటి స్నాకింగ్ ఐటమ్స్ మొత్తం దొరికేస్తుంది. సో ఇక్కడికి వస్తేను కంపల్సరీ ఒక విజిట్ ఇక్కడికి ఉంటది అనమాట. కాబట్టి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అన్ని కొనుక్కునేసి నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజ్ షాప్ ఒకటి ఉంది. ఆ ఏ షాప్ అనేసి ముందు ముందు మీకే తెలుస్తుంది. సో స్టే ట్యూన్డ్.
సో ఇక్కడేమో మనకు పికల్స్ అండ్ వాంగిబాత్, సాంబార్, రసం అన్ని పౌడర్స్ అయితే దొరికేస్తాయి. అన్ని ఫ్రెష్ గా చేస్తారనమాట. అంటే మనం ఈ రోజు ఐటమ్ కొనుక్కుంటున్నాము అంటేను లేటెస్ట్ ఇది నిన్న ఈవినింగ్ చేసి ఉంటారనమాట. కాబట్టి చాలా ఫ్రెష్ గా అయితే దొరికేస్తుంది. అండ్ ఇక్కడేమో టొమాటో పచ్చడి తీసుకున్నామండి, చాలా బాగుంటది. అండ్ సాంబార్ పౌడర్ ఏదో కావాలి అని అన్నారు అత్త. ఇంకా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇవన్నీ అయ్యేటప్పటికే ఇంకా బాగా ఎండలు కాబట్టి బాగా ఇంకా మాకు అలిసిపోయాము. ప్లస్ వీఆర్ థర్స్టీ ఆల్సో. కాబట్టి ఇక్కడ ఉన్న ఒకే ఒక హోటల్, అక్కడే వెళ్ళి ఇంకా జ్యూస్ ఏదో ఆర్డర్ చేసుకొని తాగాము. సో యాక్చువల్ గా ఈ రోజు మేము డైరెక్ట్ గా ఇంట్లో లంచ్ చేసుకుని బయలుదేరాం అనమాట. అరౌండ్ 11:30. ఎందుకంటే ఎక్కడ కాని టైం అది, మార్నింగ్ అవ్వదు, ఈవినింగ్ అవ్వదు. కాబట్టి ప్లాన్ చేసుకొని డైరెక్ట్ లంచ్ ముగించుకొనేసి 11:30, 12 o'clock అయితే ఇక్కడికి వచ్చాము. సో 1:30 కల్లా మా షాపింగ్ అయిపోయింది. 1:30కి అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. జ్యూస్ తాగేసి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్ శారీస్ అన్ని పెట్టుకున్న ఒక స్టోర్ అయితే ఉంది. ఆ స్టోర్ కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. షాప్ కి అయితే వచ్చాము. శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ కాంబినేషన్ అయితే అమేజింగ్. నేను ఏ శారీ కొన్నాను అనేది ముందు ముందు వీడియోలో అయితే మీకే తెలుస్తుందండి. ప్రస్తుతానికైతే నేనేం కొన్నాను అనేది కాస్త సస్పెన్స్. బట్ ఇది శేష అనేసి అనమాట. ఇది కానీ డివిజీ రోడ్ లోనే ఉంది. వీళ్ళ దగ్గర కానీ మైసూర్ సిల్క్ అండ్ మైసూర్ క్రేప్ శారీస్ కానీ చాలా బాగుంటది. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ షాపింగ్ అయిన తర్వాత మేము బయలుదేరేసామండి ఇంటికి. ఇంకా వేరే అడిషనల్ గా ఎక్స్ట్రాగా ఏం షాప్స్ అయితే చూడలేదు. అప్పటికే బాగా ఎండ అనమాట. సో మధ్యాహ్నం ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది. కాబట్టి క్యాబ్ బుక్ చేసుకొని అయితేను ఇంటికైతే బయలుదేరేసాము. ఇప్పుడు షాపింగ్ లో నేను ఏమేమి కొన్నాను, మిక్స్ అండ్ మ్యాచ్ కొన్ని ఐడియాస్, టిప్స్ ఇవన్నీ మనం ఇంకా ఇంటికి వెళ్ళి అయితే చూద్దాము. సో లెట్స్ గో హోమ్ నౌ. సో షాపింగ్ అయితే అయిపోయిందండి, ఇంటికైతే వచ్చేసాము. అతతో వెళ్తే క్విక్ షాపింగ్ అన్నమాట. సో ఎక్కువగా బయట అన్ని చూడాలి, అన్ని తిరగాలి అని అయితే అనుకోము. అండ్ మోరోవర్ ఎండలు కానీ చాలా ఉన్నాయి బెంగళూరులో. సో అసలు ఎక్కువసేపు తిరగడానికి కానీ ఓపిక లేదనమాట. కాబట్టి క్విక్ గా వెళ్ళి క్విక్ గా అయితే వచ్చేసాము. సో ఆల్మోస్ట్ మధ్యాహ్నం కల్లా వీవర్ బ్యాక్ అన్నమాట. సో బ్లౌజెస్ ఏమేమి కొన్నాను అనేసి అయితే చూసేద్దాము. ఫస్ట్ ఏమో కామన్ గా అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా ఈ క్రీమ్ మీద గోల్డెన్ బుట్టాస్ ఉండే బ్లౌజ్ అయితే తీసుకున్నామండి. ఈ ప్రైజెస్ అన్ని నేను ఆల్రెడీ చెప్పినట్టు 260 రూపీస్ అనమాట మీటర్, కానీ 240 రూపీస్ అయితే వేసుకున్నారు. మాక్సిమం చాలా చీరలకు మ్యాచ్ అయిపోతుంది. కొన్ని మైసూర్ సిల్క్, కాంట్రాస్ట్, క్రీమ్ అండ్ గోల్డెన్ కామన్ కలర్స్ కదా. సో అలా మ్యాచ్ అయ్యేలాగా అనేసి తీసుకున్నాము. దీనికి అత్త దగ్గర ఈ లావెండర్ కలర్ చీర అనమాట. సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా బాగుంటది, కాంట్రాస్ట్ లాగా అనేసి. ప్లస్ ఈ ఒక్కదానికే కాదు, చాలా శారీస్ గానీ మ్యాచ్ అవుతుంది అనే లెక్కలో అయితే ఇది తీసుకున్నాము. సో ఇలా ఉంటది అనమాట కాంబినేషన్. కాస్త డిఫరెంట్ నెక్ లో కుట్టించుకుంటేను చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా ఇవన్నీ టైలర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఇంకా కుట్టేకి ఇవ్వాలన్నమాట. సో కాబట్టి ఫస్ట్ అయితే ఈ ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాము. ఇది నేను గానే ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే కొన్ని కాదు, చాలానే అత్త చీరలు నేను గానీ కట్టుకుంటాను. కాబట్టి నా దగ్గర ఈ కలర్ లేదు. కాబట్టి నేను 1 మీటర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా దీంతోనే సేమ్ బుట్టాలోనే రెడ్ ఒకటి కొనుక్కున్నానండి. యాక్చువల్ గా నా దగ్గర రెడ్ బ్లౌజే లేదనమాట. ఎక్సెప్ట్ చీరతో మ్యాచింగ్ వచ్చిండే ముహూర్తము ఇలాంటి చీరలు తప్ప ఇంకా రెడ్ కలర్ బ్లౌజ్ అయితే లేదు. రెడ్ చాలా శారీస్ కి మ్యాచ్ అవుతాయి. నా దగ్గర రెడ్ బార్డర్ ఉన్న శారీ లేదు, కానీ అమ్మ దగ్గర, అక్క వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. సో వాళ్ళ చీరలన్నీ ఎప్పుడైనా మంచిగా పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కు కట్టుకోవచ్చు అనమాట, పట్టు చీరలు. కాబట్టి దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ బుట్టాస్ ఉండేది ఒకటి తీసుకున్నాను. మెటీరియల్ చాలా బాగుంది, మంచి సిల్క్ మెటీరియల్ అన్నమాట. మనకు థిక్నెస్ గానీ వచ్చేస్తుంది. చాలా పల్చగా ఉంటే గానీ క్లాత్ బాగుండదు. నేను కాస్త ఇలాంటి మెటీరియల్ ప్రిఫర్ చేస్తాను. సో చాలా బాగుంది అనమాట. ఈ రెడ్ అయితే ఒకటి తీసుకున్నాము. సేమ్ లో మ్యాచింగ్ ఇంకొకటి కావాలి అని అన్నారు. యాక్చువల్ గా ఇదేమో అత్త దగ్గర ఉన్న మైసూర్ సిల్క్ చీర అనమాట. బట్ ఇది బ్లౌజ్ తనకు పోయింది అంటూ ఉండ్రి, కాబట్టి దానికి ఇంకా మ్యాచ్ అయ్యేలాగా ఇదైతే తీసుకున్నాము. ఇది ఇలా బుట్టాస్ వచ్చేస్తుంది. కలర్ ఆల్మోస్ట్ నాకు మ్యాచ్ అయినట్టే అనిపించింది. ప్లస్ దీన్ని చాలా సారీస్ కానీ మ్యాచ్ చేసుకోవచ్చు.
కాబట్టి ఇదైతే అత్త ఒకటి తీసుకున్నారు. సో మీకు ఎలా అనిపించింది? కరెక్ట్ గానే మ్యాచ్ అవుతూ ఉందా కలర్? నాకేమో దీనికి ఇదే బెటర్ అనిపించింది రాదర్ దాన్ మనం గోల్డ్ కి వెళ్తేను సారీ లుక్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇది బ్రొకేడ్ కాబట్టి కాస్త డిఫరెంట్ గా మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని చీర కట్టుకుంటే బాగుంటది అని అనిపించింది. సో ఇది ఎలా టర్న్ అవుతుంది అని కానీ మనం చూద్దాము స్టిచ్చింగ్ అయిన తర్వాత. సో ఈ బ్లౌజ్ మైసూర్ సిల్క్ సారీకేమో ఈ బ్లౌజ్ అయితే పేర్ చేసుకొనుకున్నాము. నెక్స్ట్ ఇలాంటిదే ఇంకొక మైసూర్ సిల్క్ ఉందన్నమాట అత్త దగ్గర. అది ఈ చీర అనమాట. ఇది అవ్వదంట, మా అత్త వాళ్ళ అమ్మది. సో దీనికి బ్లౌజ్ కావాలి అనేసి చెప్తుండ్రు. యాక్చువల్ గా మనకు ఆ బుట్టలోనే దొరికింది బ్లూ, బట్ అన్ని ఒకే రకం బుట్టలు అయిపోతాయి వద్దు అన్నారు. కాబట్టి కాస్త డిఫరెంట్ గా ఈ బ్లౌజ్ అయితే కొనుక్కున్నారు. సో కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని కాదు, బట్ కాంట్రాస్ట్ లో అయితే మనకు సరిపోతుంది. అండ్ స్పెసిఫిక్ గా ఈ సారీ కోసము అనేసి అయితే కొనలేదండి, చాలా చీరలు కానీ మ్యాచ్ అవుతుంది అన్నారు. కాబట్టి ఇదేమో మనకు కాటన్ లో వచ్చేస్తుంది, నార్మల్ కాటన్. అవన్నీ సిల్క్ కాటన్ అన్నమాట. ఇదేమో నార్మల్ కాటన్. ఇది మనకు 180 ఆర్ 190 రూపీస్ పర్ మీటర్ అయితే పడింది. అది కాస్త ఎక్స్పెన్సివ్ అయింది, బట్ ఇదేమో నార్మల్ ప్రైసే అన్నమాట. సో ఈ బ్లూ ఒకటైతే అత్త తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ నేను చూపించాను కదా, ఇది ఈ చీర కానీ మ్యాచ్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నాము, బట్ వీ డోంట్ నో. కట్టుకోవచ్చు ఇంట్లో పూజకు, బయట ఎలాగైనా ఏం కట్టరు. అండ్ ఈ లైట్ పేస్టల్ గ్రీన్ కి వెళ్దాం అనుకున్నాము, కానీ కలర్ దొరకలేదు. కాబట్టి దీన్నే మ్యాచ్ చేసి కట్టుకుంటాను అన్నారు. సో ఈ బ్లౌజ్ మల్టిపుల్ శారీస్ గానీ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇదొకటి అన్నమాట. సో ఇది మేమే ఇంకా కష్టపడి మ్యాచ్ చేసేసాము అనేలాగా ఒకటి. అండ్ నేను ఒక ప్లెయిన్ బ్లాక్ అయితే తీసుకున్నాను, కామన్ గా వర్క్ ఏదైనా చేయించుకొని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చాలా శారీస్ వేసుకోవచ్చు, జస్ట్ గోల్డెన్ డిజైన్ వస్తాయని అనుకుని ఇది ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను. దీనికి నేను ఏం డిజైన్ అనుకుంటున్నాను, ఏం ఇవ్వాలి అని అనుకుంటున్నాను అనేది అంతాను నేను ఫోటో అయితే పెడతాను అనమాట. సో ప్లెయిన్ బ్లాక్ అన్నమాట. అండ్ ఒక మైసూర్ సిల్క్ చీర కానీ కొన్నాను, బట్ అదైతే ఇప్పటి వీడియోలో చూపించడం లేదు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా యానివర్సరీ. సో యానివర్సరీ రోజు కట్టుకున్నప్పుడు సర్ప్రైజింగ్ గా ఉంది అనేసి. సో చీర అయితే చూపించడం లేదు. సో దానికి కానీ వర్క్ బ్లౌజ్ కి అయితే వర్క్ చేయించుకోవాలి. సో ఆ డీటెయిల్స్ అన్ని ఏమున్నాయి అనేసి నేను రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తానండి. సో దానికోసం అనేసి ప్లెయిన్ బ్లాక్ అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ అత్తగాని ఒక ప్లెయిన్ బ్లాక్ కావాలి అన్నారు. సో బ్లాక్ లో తనకు కాస్త అన్నిటికును మనం మ్యాచ్ చేసుకునేలాగా కామన్ బ్లౌజ్ లాగా ఒకటి కావాలి అనేసి ఈ బ్లాక్ విత్ గోల్డెన్ డిజైన్ ఉన్న ఒక బ్లౌజ్ అయితే తను తీసుకున్నారు. నా దగ్గర చాలా బ్లాక్స్ ఉన్నాయి, బట్ ఆ ప్లెయిన్ గానీ నేను వర్క్ కోసమే కొన్నాను అనమాట. సో ఇదేమో ఇంకొకటి అత్త తీసుకునింది, కామన్ బ్లౌజ్ లాగా చాలా దానికి వాడుకోవచ్చు అనేలాగా. ఇది మీటర్ 190 రూపీస్ పడిందండి. ఇది మాత్రం వేరే షాప్ లో కొన్నాము, ఇంకా నేను ఆల్రెడీ చూపించినవన్నీ ఒకే షాప్ లో కొన్నాము అనమాట. సో ఇవే మేము తీసుకున్న బ్లౌజెస్ అన్నమాట. షాప్ లో అయితే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి, అండ్ ప్రైస్ గానీ నాకేమో రీజనబుల్ అనిపించిందండి. ప్యూర్ మనము ఇదే మెటీరియల్ మనం ప్యూర్ సిల్క్ తీసుకోవాలి అంటే నేను ప్రైస్ గానీ చెక్ చేశాను సెకండ్ వెళ్ళిన షాప్ లో. సో ప్రైస్ ఇస్ నాట్ లెస్ దాన్ 1400, 1550 అండి. ప్యూర్ సిల్క్ లో మనకు ఇలాంటి బుట్టీస్ ఉండే బ్లౌజ్ పీస్ కావాలి అని అనుకుంటే, అంటే అఫ్ కోర్స్ మనము 30,000, 40,000 పెట్టిన రేషం లైక్ సిల్క్ శారీస్ కానీ లేదా పట్టు చీరలకు 1500, 2000 రూపీస్ బ్లౌజెస్ పోయాయి అంటే తీసి కుట్టించుకోవడంలో ఒక మీనింగ్ ఉంది. బట్ ఇవన్నీ చాలా చాలా పాత శారీస్. సో అవ్వ కట్టుకుంటున్న చీరలు మా అత్తకు వచ్చాయన్నమాట, అండ్ మా అత్త చీరలు నేను కట్టుకుంటాను. సో దీనికంతా ఇంకా వేలకు వేలు అయితే పెట్టడంలో ఐ డోంట్ సీ అ పాయింట్. సో సంథింగ్ బిట్వీన్ 200-300 బ్లౌజెస్ అయితే నాకు ఓకే అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ దీనికి అడిషనల్ గా స్టిచ్చింగ్ కానీ 700-800 అయితే అవుతుంది. సో కాబట్టి నేను చాలా ఎక్స్పెన్సివ్ గా అయితే తీసుకోలేదండి. సో దీంతోనే నాకేమో చాలా బాగుంటది అని అనిపించింది. సో ఇవే తీసుకున్నాము. అండ్ మెటీరియల్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. బెంగళూరులో ఉండేవాళ్ళు మీలో ఎవరైనా మ్యాచింగ్ సెంటర్ ఏదైనా చూస్తూ ఉంటేను డెఫినెట్లీ ఐ రికమెండ్ దిస్ షాప్. చాలా బాగా కలెక్షన్స్ అయితే ఉంచుకున్నారు, బాగా చూపిస్తారు. కానీ చాలా చిన్న షాప్, మీరు చూసారు కదా ఇంతకు ముందు. ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ షాప్, కానీ చాలా మంచి పీసెస్ అండ్ వెరైటీస్ అయితే పెట్టుకున్నారు. సో
సో కాబట్టి నేను ఇవన్నీ అయితే తీసుకొని వచ్చానండి. ఈవినింగ్ ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కొన్ని స్టిచ్చింగ్ ఇవ్వాలి అన్న వర్క్ అని డిసైడ్ అవ్వాలి. అండ్ నేను కొనుక్కున్న మైసూర్ సిల్క్ చీర డీటెయిల్స్ అండ్ దానికి బ్లౌజ్ ఎలా చేయించుకోబోతున్నాను ఇవన్నీ నేను ఇంకా ముందు వ్లాగ్ లో అయితే వేసేస్తాను. సో ఈ రోజుకి అయితే మరి ఇదే వీడియో అండి. ఈ బ్లౌజెస్ అన్ని మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా షాప్ ని అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. చాలా మంది ఇంకా నన్ను సబ్స్క్రైబ్ అవ్వలేదండి. వ్యూస్ అయితేను చాలా మంచి వ్యూస్ వస్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఖచ్చితంగాను ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఐ విల్ బి రియలీ హ్యాపీ టు రీచ్ 5,000 సబ్స్క్రైబర్స్ అనమాట. ఆల్రెడీ మనము 1,200 సబ్స్క్రైబర్స్ అయిపోయాము. ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ. సో 5,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలన్నదే నా ఆశ అనమాట. సో అది మీ సపోర్ట్ వల్లనే కుదురుతుంది. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. So that's all for today, guys. I'll see you all in another video. Till then, take care and bye-bye.